మొన్నటి వరకు కూడా షుగర్ పేషెంట్స్ ముడి బియ్యం తినాలి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ముడి బియ్యం తినాలి అని చెప్పారు. అందరూ ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి ప్రసారంలోకి వచ్చింది ఏంటంటే ముడి బియ్యం తింటే విషంతో సమానం అంట. కొంతమంది ముడి బియ్యం తినొద్దని, కొంతమంది వైట్ రైస్ తినొద్దని, కొంతమంది ఎర్ర రైస్ తినమని, కొంతమంది బ్లాక్ రైస్ తినమని. ఇట్లా బ్రౌన్ రైస్ తింటే ఒకతంట, తినకపోతే ఒకతంట, వైట్ రైస్ తినలేక బ్రౌన్ రైస్ తినలేక ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు అన్నమాట. ఏం తినాలి మరి? బియ్యం అయితే లిమిటెడ్గా తింటాం, ఎందుకంటే అది కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్దిగా తింటాం. వైట్ రైస్ అయితే ఎలా ఉంటుంది, మనకి కూర నచ్చిందని ఒక ముద్ద ఎక్కువ తింటాం, అలాగే పచ్చడి నచ్చితే 4 ముద్దలు తింటాం. కానీ ముడి బియ్యానికి ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు ఈ రైస్ కూడా తినొద్దని కన్ఫ్యూజన్లో పెడితే షుగర్ పేషెంట్లు ఏమవుతారు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏమవుతారు?